హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారు. సో హోమ్ టూర్ అనమాట. ఈ హోమ్ వచ్చి ఇప్పుడు రీసెంట్గా క్రాలీ నుంచి స్లవ్కి షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇప్పుడు మేము షిఫ్ట్ అయిన న్యూ హౌస్కి హోమ్ టూర్ అనమాట. సో నియర్ బై బ్లూ కలర్లో ఉండే హౌస్ వచ్చి లైబ్రరీ అది. సో నియర్ బై ఎవ్రీథింగ్, షాప్స్, స్కూల్స్ అన్నీ నియర్ బై ఉంటుంది. నాకు కోల్డ్ ఉంది, కొంచెం వాయిస్ డిఫరెంట్ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్. అండ్ సో ఇప్పుడైతే హోమ్ టూర్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ వచ్చి కారు అండ్ ఇది వచ్చి స్టోరేజ్ రూమ్ అనమాట. ప్రజెంట్ అయితే లాక్ వేసేసి ఉన్నారు. ఇది స్టోరేజ్ రూమ్. అండ్ ఇక్కడ 3 డస్ట్బిన్స్ ఉంటాయి. ఇది వచ్చి గార్డెన్కి డస్ట్బిన్, లైక్ గ్రీనరీ థింగ్స్, చెట్లు అలా ఉంటాయి కదా, అలాంటివి డస్ట్బిన్ దీంట్లో వేయాలి. అండ్ నార్మల్ వేస్టేజ్ ఈ బ్లాక్లో ఉంటుంది. రెడ్ వచ్చి రీసైకిల్ వేస్టేజ్ అనమాట. సో ఇలా 3 డస్ట్బిన్స్ ఉంటాయి. లైక్ ఆల్టర్నేట్ వీక్స్ వచ్చి తీసుకెళ్తారనమాట. సో ఈ వీక్ ఎవ్రీ మండే తీసుకెళ్తారు. ఈ మండే వచ్చి రెడ్ పెట్టాము, నెక్స్ట్ మండే బ్లాక్, నెక్స్ట్ మండే గ్రీన్. అగైన్ సేమ్ సైకిల్ లాగా రిపీట్ అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే మా దాంట్లో రెడ్ దాంట్లో రీసైకిల్కి ఏం లేవు కాబట్టి ఏమీ పెట్టలేదు. అండ్ మా కార్ పార్కింగ్ అటు సైడ్ వేరే వాళ్ళు అనేదన్నమాట. మా హౌస్ ఎంట్రీ డోర్. బస్ స్టాప్ అనమాట ఆపోజిట్లో. సో బస్సులు ఉంటాయి లైక్ టౌన్ సెంటర్కి. అండ్ అదే బస్సు హీత్రో ఎయిర్పోర్ట్, లండన్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్తుందన్నమాట. సో అదే బస్ స్టాప్. సో ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇలా ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే డోర్ క్లోజ్ చేద్దాం, చాలా చలిగా ఉంది బయట. సో ఇది మెయిన్ డోర్. అండ్ ఇక్కడ జాకెట్స్ పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ ఎంటర్ అయిన వెంటనే అనమాట ఇది. సో ఎంటర్ అయిన వెంటనే ఇలా జాకెట్స్కి షెల్ఫ్, హ్యాంగర్. అండ్ ఇది వచ్చి ఒక వాష్రూమ్, లైక్ కామన్ టాయిలెట్ అనమాట. సో ఇది వాష్రూమ్. సో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట. అండ్ రెగ్యులర్ ఇక్కడ హీటర్స్ ఉంటాయి కాబట్టి సో హీటర్స్. అండ్ మాది చెప్పుల స్టాండు. సో ఈ బాక్స్ అయితే డోంట్ మైండ్, ఫుల్ ఆఫ్ సాక్స్లు అనమాట. ఎక్కడంటే అక్కడ ఉంటాయి అనేసి ఇంకా నేను అలా అరేంజ్ చేశాను. అది ఇంకా ఇవాళ స్కూల్కి వెళ్ళాడు బాహు కదా, సో ఎట్లా అంటే అలా తీసేశాడు. అండ్ ఇది బిగ్ మిర్రర్, చాలా పెద్దది. ఇక అంటే వాక్వేకి మిర్రర్ ఇచ్చారనమాట. ఇక్కడ మిర్రర్. ఇది ఎంట్రీ డోర్. ఇటు సైడ్ బాత్రూమ్, అండ్ సైడ్ జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది వచ్చి సెంట్రల్ హీటింగ్కి ఇక్కడ ఆపరేట్ చేసుకోవాలన్నమాట మనకి హీటింగ్ బట్టి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఎంటర్ అయిందే ఇది లివింగ్ రూమ్కి ఎంటర్ అవుతాము. సో లివింగ్ రూమ్లో నా కిచెన్. సో కిచెన్కి వచ్చేసరికి ఫుల్ మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు, మొత్తం కబోర్డ్సే అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ క్రాలీ హౌస్లో అయితే అన్ని కబోర్డ్స్ లేవు, ఇక్కడ మంచిగా కబోర్డ్స్ అనమాట. ఫుల్ కబోర్డ్స్, స్టోరేజ్ బాగుంది ఇక్కడ. సో ఫుల్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ వెళ్ళిపోతుంది మొత్తం. అండ్ ఇంకా ఇది రెగ్యులర్ సింక్. సో ఇక్కడైతే కప్రిలాక్ చెట్టు పెట్టుకున్నా, కోల్డ్కి అన్నిటికీ మనకి మెడిసిన్ కదా పిల్లలకి. అండ్ ఇక్కడ రెగ్యులర్ క్రాలీలో ఉన్నట్టే ఆ చెట్లే ఇక్కడికి తెచ్చాను, నార్మల్ చెట్టు అండ్ రోజ్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి బాయిలర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి ఇలా బాయిలర్ ఉంటుంది హీటింగ్ది. అండ్ ఇది వచ్చి మైక్రోవేవ్ అనమాట. ఈ రైస్ బ్యాగ్ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. అంటే అది హైట్ ఉంది, 10 kgs కదా, కొంచెం హైట్ ఉంది. అండ్ వెయిట్ కూడా ఉంటుంది కదా రైస్ ఉంటే. సో ఇంకా మేబీ ఏదైనా వుడ్ ఇది అవుతాయి అనేసి పెట్టలేదు. అండ్ ఇంకా నార్మలే మిక్సీ, 4 బర్నర్. మాకు ఇక్కడ ఏమంటే మొత్తం గ్యాసే అనమాట. ఈవెన్ హీటర్స్ కూడా గ్యాస్ కనెక్షనే మాకు. సో ఇంకా 4 బర్నర్ స్టవ్. ఇంకా ఇది వచ్చి ఎయిర్ ఫ్రైయర్, పాతదే ఎయిర్ ఫ్రైయర్. అండ్ ఇక్కడ స్టఫ్ అనమాట, లైక్ మసాలాస్ ఎవ్రీథింగ్ స్టఫ్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి ఎగ్జాస్ట్ ఇది. ఇంక ఇక్కడ కొంచెం టిష్యూస్, చాకోస్ అలాంటివి. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చి చిన్నగా ఒక స్టాండ్ అయితే కొనుక్కొని ఇక్కడికి వచ్చాక జస్ట్ ఆనియన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి, సిరప్ అవి. ఇది నిన్ననే అమెజాన్లో వచ్చింది, ఇది ఫిట్ చేయాలి.
ఇది వచ్చి వాటర్ ప్యూరిఫైయర్ది ఫిల్టర్, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఈ సింక్ కింద. ఇంకా యాజ్ యూజువల్ పైప్ కనెక్షన్స్ అన్నీ ఇదే. ఇక్కడ వచ్చి సాఫ్ట్నర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి వాటర్ సాఫ్ట్నర్, లైక్ మనము స్నానం చేయడానికి దానికి ఇక్కడ కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, సో అది సాఫ్ట్ చేస్తుంది. లైక్ ఏమంటే ఈ సాఫ్ట్నర్ వల్ల మనకు బాత్రూమ్లలో ఈ ట్యాప్స్ కానీ వాష్రూమ్స్లలో కానీ స్టెయిన్స్ అనేది ఎక్కువ ఉండవు అనమాట. అందుకు సాఫ్ట్నర్ యూజ్ చేస్తారు మోస్ట్లీ. సో సాఫ్ట్నర్ ఉంది ఇక్కడ, క్రాలీలో లేదు, అది కమ్యూనిటీ కాబట్టి ఇంకా అక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్నర్ ఇచ్చారు. సో స్టెయిన్స్ అలా ఏమి ఉండదు. ఇది వచ్చి డిష్ వాషర్ అండ్ ఇటు సైడ్ కబోర్డ్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ ఇది బై డిఫాల్ట్ ఉంటాయి అనమాట. యూకేలో ఏ హౌస్ ఎత్తుకున్నా మైక్రోవేవ్ ఓవెన్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది, ఇవన్నీ ఇన్బుల్ట్లోనే. సో మనమేం కొనుక్కోవాల్సిన పని ఉండదు. లైక్ హౌస్కి రెంట్కి తీసుకుంటున్నామంటే బై డిఫాల్ట్ స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అనేది వాళ్ళే ఇచ్చేస్తారు మోస్ట్లీ. డిష్ వాషర్ ఈజ్ ఆప్షన్, కొన్ని హౌసెస్ ఇస్తారు, కొన్ని హౌసెస్లో ఇవ్వరనమాట. ఇక్కడ మా హనుగాడు పడుకోబెట్టి హోమ్ టూర్ చేద్దాము అనుకున్నా, ఆ లోపల లేసేసాడు. ఇంకా ఇవన్నీ కబోర్డ్సే, లైక్ మ్యాగ్నెట్ కబోర్డ్స్, జస్ట్ ఇట్లా. ఇంకా అన్నీ మొత్తం స్టఫ్ అన్నమాట ఫుల్, లైక్ డ్రై ఫ్రూట్స్, పికిల్స్. నాకు పికిల్స్ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. ఇంకెక్కడంతా మసాలాస్, చింతపండు. ఇట్లా కబోర్డ్లు ఉండింది అనుకో, లోపల ఎంత చెత్త వేసినా పైకి సోగ్గా ఉంటుంది, బాగా ఉంటుంది కదా చూడడానికి. సో నాకు ఇలా కబోర్డ్స్ ఉంటేనే ఇష్టం. సో ఇంకా ఇవి వచ్చి స్టోర్ ప్రొవిజన్స్, లైక్ మిగిలినటివి. ఇంక ఇక్కడ కొంచెం గ్లాస్ ఐటమ్స్, కప్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇది వచ్చి ఎగ్ బాయిలర్ అనమాట. సో ఇవి ఆ పైన కబోర్డ్స్ నాకు అవి చిన్నగా ఉంది కదా, అవి కూడా కబోర్డ్స్, అవి నాకు అందదు కాబట్టి అక్కడ ఏం పెట్టలేదు. సో ప్రస్తుతానికి ఇది. అండ్ ఇక్కడ కబోర్డ్ ఉండాలి, అది లేదు, పోయింది. ఓనర్స్ చెప్పున్నారు కార్పెంటర్కి ఫిట్ చేసేకి, ఇంకా రాలేదు. సో ఇక్కడ ఏమంటే ఇది మొత్తం గెంట్లు, స్పూన్లు, సీజర్స్, నైఫ్స్, స్ట్రాస్ అవన్నమాట ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్నాక్స్, బ్రెడ్, స్నాక్స్ అట్లా ఉంటుంది. చెత్తగా ఉంది, నేను సెట్ చేయను కూడా లేదు అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఏదైనా గిన్నెలు, కవర్స్, సమ్ ఫాయిల్స్ అట్లాంటివి అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి వస్తే ఇంకా ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇది ఫ్రిడ్జ్ కూడా ఇట్లా కబోర్డ్ ఇన్బుల్ట్ లాగే వచ్చేసింది. సో ఇంకా ఇది ఓపెన్ చేస్తే ఇంకా పైన నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. ఇంకా ఇక్కడ అంతా నార్మల్ సమ్ జ్యూస్, ఫలూడా అలాంటివి. ఇక్కడ మిల్క్. మాకేమంటే ఈ స్లవ్కి వచ్చినాక థమ్స్అప్ బాగా దొరుకుతుంది. క్రాలీలో అయితే థమ్స్అప్ అనేది దొరకదు, మోస్ట్లీ కోక్ అలా ఉంటుంది. నా ఫేవరెట్ థమ్స్అప్. ఇక్కడికి వచ్చినాక థమ్స్అప్ మాకు రెగ్యులర్గా దొరుకుతుంది కాబట్టి ఇంకెక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ రెగ్యులర్ ఐటమ్స్ అలాగే మిగిలిన కూరలు, పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్లు, కర్డ్ అలాంటివి, అండ్ వెజిటేబుల్స్కి అనమాట స్టఫ్. ఇక్కడ స్టోరేజ్ వచ్చింది. ఇది కూలింగ్ అయితే రాదు, ఫ్రిడ్జ్ ఇక్కడ వరకే స్టాప్ అయిపోతుంది. కూలింగ్ రాదు కానీ బట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, ఏదన్నా పెట్టుకోవడానికి. అది ఇక డౌన్. ఇది ఫ్రీజర్ అనమాట. సో ఫ్రీజర్లో ఇంకా రెగ్యులర్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ చికెన్ బర్గర్, చీజ్, పీస్ ఇలాంటివి స్టోరేజ్లో ఉంటుంది. మోస్ట్లీ ఇట్లాంటి స్టఫ్ ఎక్కువ ఉంటుంది. స్నాక్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, ఇలా ఫ్రైడ్వి, ఇట్లా మోస్ట్లీ చికెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఉండే ప్యాకెట్స్ అన్నీ చికెన్ ఐటమ్సే. డ్రమ్ స్టిక్స్, చైనీస్ చికెన్, తందూరి చికెన్, ఎవ్రీథింగ్, లైక్ బార్బిక్యూ చికెన్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, అన్ని చికెన్ ఐటమ్సే ఉంటాయి. ఎందుకంటే దానిలో మోస్ట్లీ ఏమంటే బాహుకి స్కూల్కి లంచ్కి అవే ఇస్తారనమాట. వాడు అన్నం అవి తీసుకెళ్ళడం. ఇలాంటివి అయితే స్నాక్ ఈజీ టు ఈట్ ఫుడ్స్ అయితే తినేస్తాడు ఫాస్ట్గా. సో అందుకు అవే ఇస్తా కాబట్టి అవి స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది నాకు. సో ఇది ఫ్రీజర్, ఇంకా పైన ఫ్రిడ్జ్ అనమాట. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట, లైక్ వుడ్ లోపలే ఇన్బుల్ట్లో ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి ఫుల్ యుటెన్సిల్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇది ఆల్రెడీ తెలిసిన టోస్టరు. ఇక్కడ కొంచెం పాస్తా, బియ్యం అలాంటివి పెట్టుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా నా దగ్గర ఏమంటే దోస పెనంలు ఇవన్నీ. నా దగ్గర 3 రకాల బియ్యాలు ఉంటాయి. ఒకటి బాస్మతి రైస్, ఒకటి నార్మల్ మనం కుకింగ్ రైస్ ఉంటుంది అది, ఇంకోటి ఉప్పుడు బియ్యం ఉంటుంది,
ఇంకోటి కూడా బిర్యానీ రైసే ఉంటుంది అనమాట, 4 వెరైటీస్. అండ్ ఇక్కడ యూస్ చెయ్యని స్టఫ్, లాండ్రీ థింగ్స్ అలాంటివి పెట్టుకున్నాను. సో ఇదనమాట ఓవరాల్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ కిచెన్ ఇది అనమాట కిచెన్. లెట్స్ గో, కిందకి దిగే, నువ్వు దిగే పడిపోతావు. వెరీ గుడ్ కదా. అండ్ ఇంకా ఇలా కిచెన్లో నుంచి ఇలా వస్తే ఇది లివింగ్ రూమ్. సో ఇక్కడ ఫ్యాన్, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ స్ప్రింగ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాను అది రెగ్యులర్ నేను ఇంట్లో యూస్ చేసే స్లిప్పర్స్. వ్యాక్యూమ్స్ అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఈ 2 వ్యాక్యూమ్స్ మేము హ్యాండీగానే పెట్టుకున్నాం. బికాస్ మా హను ఉంటాడు కదా, చాలా చెత్త చేస్తాడు. అందుకోసం మేము హ్యాండీగానే పెట్టుకుంటాం. ఎక్కడ చెత్త వేసినా ఇమీడియట్లీ క్లీన్ చేసేదానికి. లైక్ ముందైతే మాకు కార్పెట్ ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదంతా టైల్స్ కాబట్టి వెరీ హ్యాపీగా వాడికి ఫ్రీడమ్ అనమాట. ఫుడ్ ఇచ్చేయచ్చు, హ్యాపీగా తింటాడు, కింద వేస్తాడు, క్లీన్ చేసుకునేకి ఫ్రీ. చెప్పుమా. అండ్ ఇంకా డైనింగ్ టేబుల్, దీనికి చైర్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఇది డైనింగ్ టేబుల్ ప్లస్ నార్మల్ టేబుల్ లాగా అనుకోవచ్చు. ఏందమ్మా బాల్, ఇది గూగుల్ క్రోమ్. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టున్నా, ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా. ఇది వచ్చి పవర్, మనము ఎంత ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాము అనేది పర్ డేకి ఎంత అనేది ఇచ్చేస్తుంది. ఇటు సైడ్ వచ్చి ఎలక్ట్రిసిటీ అండ్ ఇటు సైడ్ ఎంత గ్యాస్ యూజ్ చేస్తున్నాము, ఎంత గ్యాస్ యూజ్ చేస్తున్నాం, లైక్ ఇన్ పౌండ్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఇన్ని పౌండ్స్ యూజ్ చేసాము ఇంత అనేసి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఫస్ట్ ప్లాంట్ ఇది ఇంకా అలాగే ఉంది. అండ్ లైక్ ఇది వచ్చి ఇంకా మైనీస్, కెచప్ అండ్ పికిల్స్, గోంగూర పికిల్, చికెన్ పికిల్. మోస్ట్లీ నాన్ వెజ్ పికిల్సే ఉంటాయి. వెజ్ పికిల్స్ ఉంది అంటే ఆవకాయ, గోంగూర ఉంటుంది అంతే. మీకు అన్ని రకాల నాన్ వెజ్వే ఉంటాయి. సో ఇది అనమాట ఇక్కడ టేబుల్. ఈవెన్ మా వ్యాలంటైన్స్ డేకి మేము రెడీ చేసాం కదా, ఇది ఇంట్లోనే. అండ్ కొంచెం ముందరకు వస్తే ఇక్కడ టీవీ సెటప్, దీని కింద బుక్స్ పెట్టేసాము. ఇంకా యాక్చువల్గా అయితే దీంట్లో ముందు ఉన్న వాళ్ళ ఓనర్స్ వచ్చి ఈ ర్యాక్లో పటాలు పెట్టుకొని ఉన్నారు, చిన్న ఫొటోస్. నాకేమంటే ఇంకా పెద్దది కదా, ఫోటో ఫిట్ కాలేదు కాబట్టి నేను ఇంక ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, టేబుల్ ఒకటి వేసి. సో ఈసారి ఒకవేళ ఇండియాకి వెళ్తే చిన్న ఫొటోస్ తెచ్చుకొని దీనిలో సెట్ చేసుకోవాలి. దీనివల్ల చాలా కష్టమైపోతుంది. బికాస్ హను ఏమంటే పోయి దీపం తాకేయడము అలా అంతా చేస్తున్నాడు, అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది వాటితో. ఇది వచ్చి ఇంకా ఓల్డ్దే, చైర్స్ సోఫా ఇవంతా ఓల్డ్వే. జస్ట్ ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాము. మై ఫేవరెట్ ప్లేస్, నాకు చాలా ఇష్టం బ్యాక్ యార్డ్. ఈసారి ఇండివిజువల్ హౌస్ కాబట్టి మాకు బ్యాక్ యార్డ్ ఆప్షన్ బాగా వచ్చింది. అండ్ మెయిన్లీ ఏమంటే గుడ్డలు ఆరేసుకోవడానికి హ్యాపీ. సో బట్ స్టిల్ స్టాండ్ అయితే ఉండాలి, ఎందుకంటే కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు లోపలే వేస్తాను. సో ఇది లివింగ్ రూమ్, కిచెన్, ఓవరాల్గా లివింగ్ రూమ్, కిచెన్. సో అక్కడి నుంచి లివింగ్ రూమ్ నుంచి బయట వస్తే డోర్, ఇక్కడ బ్యాక్ యార్డ్ అనమాట. ఇది స్టోరేజ్. ప్రజెంట్ లాక్ అయితే వేయలా. దీంట్లో అయితే బాహుగాడి టాయ్స్ మొత్తం, ఈ స్టోరేజ్ అంతా బాహు కొన్ని టాయ్స్ ఉంది, హనువి మోస్ట్లీ హను టాయ్స్ ఏ ఉన్నాయి ఈ స్టోరేజ్లో. సో ఇది స్టోరేజ్ ఏమ్మా. అండ్ ఇంకా ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది, ప్రజెంట్ అయితే అక్కడ పెట్టున్నా. ఇంకా చిన్న చెట్లు అయితే నాటాలి, ఇది ఓనర్స్ వాళ్ళు నాటి ఉన్నారు. ఇంకా మేము సమ్మర్ స్టార్ట్ అయితే నాటుదాంలే అనేసి ఉన్నాము. ఇంకా ప్రజెంట్ చల్లగానే ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకా మేమేం స్టార్ట్ చేయలే. అండ్ ఇక్కడ గ్రాస్కి వచ్చేసరికి ఇది అదేమంటారు, ఆర్టిఫిషియల్ గ్రాస్ అన్నమాట, ఒరిజినల్ గ్రాస్ కాదు ఇది. ఎందుకంటే అవన్నీ మెయింటైన్ చేయలేము, మనకి గ్రీనరీను కావాలి, మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి అంత ఇదిగా చేయలేము పిల్లలతో. కాబట్టి ఈవెన్ ఓనర్సే వేసేసి ఉన్నారు. ఇదైతే రెంట్ హౌసే ప్రజెంట్ మేము వచ్చింది కూడా. సో ఓనర్సే వేస్తున్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇంకా వాళ్ళు కూడా మెయింటెనెన్స్ తగ్గుతుందని ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ లాగా అనమాట ఇది వేసేసారు పర్మనెంట్గా. సో ఇంక ఇక్కడంతా చెట్లు, ఇట్లా బట్టలు ఆరబెట్టుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుందని ఇంకా బ్యాక్ యార్డ్ అంటే ఇష్టం. సో ఇవన్నీ చెట్లు. మా హను ఎక్కడ పడితే అక్కడ బాల్స్ వేసేసాడు. ఇది మా హనుగాడి సైకిల్.
ఇది కూడా స్టోరేజే, ఇది ఒక స్టోరేజ్. సో ఇక్కడ వచ్చి వేస్ట్ స్టఫ్ అంతా ఉందన్నమాట. ఇది అప్పుడు నేను టేబుల్ వాడుతూ ఉన్నాను. ఇవన్నీ ఏమంటే ట్రాష్కి ఇవ్వాలి అంటే ఆ ట్రాష్కి ఇవ్వాలన్నా కూడా దానికి ఇంత అని ప్రైస్ ఉంటుంది. సర్లే అని అక్కడే పెట్టేసాం, స్లోగా ఇద్దాము. ఈ అట్టపెట్టలు కూడా పడేయాలి, ఇంకా ఒకేసారి వేస్తే డస్ట్బిన్లో గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లారు అన్నమాట. అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అట్టపెట్టి చింపి వేస్తున్నాం డస్ట్లో, రెగ్యులర్ డస్ట్ లాగా. సో కాబట్టి ఇంకా అన్నీ ఉన్నాయి. ఇల్లు వెకేట్ చేసేటప్పుడు వచ్చాయన్నమాట కవర్, ఆ బాక్సెస్. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. ఆ పైన విండో కనిపిస్తుంది కదా, అది బాహు బెడ్రూమ్ విండో. ఇంకా సీసీ కెమెరా కూడా ఉంటుంది. సో ఇదన్నమాట. సో మా బ్యాక్ యార్డ్ ఇది, ఓవరాల్ బ్యాక్ యార్డ్ ఇది. చెట్లంతా నాటాలి, నాటుతా. సమ్మర్ స్టార్ట్ అయ్యాక అగైన్ ఒకసారి మంచిగా చెట్లన్నీ నాటి వేస్తా. ఈవెన్ ఇంట్లో ఉన్న రోజా చెట్లు అవన్నీ కూడా బయట పెట్టేద్దామని ఫిక్స్ అయ్యా. సో పెట్టేస్తాను అవన్నీ. సో అది బ్యాక్ యార్డ్ ఇదన్నమాట. ఓవరాల్ కింద ఫ్లోర్లో లివింగ్ రూమ్, కిచెన్, బ్యాక్ యార్డ్. ఇది డూప్లెక్స్ కైండ్ ఆఫ్ హౌస్. డూప్లెక్సే, కైండ్ ఆఫ్ కాదు, డూప్లెక్స్ హౌస్. ఇది మర్చిపోయాను, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ వచ్చి స్టోరేజ్ రూమ్ అన్నమాట. సో ఇది స్టోరేజ్ రూమ్. స్టిల్ దీంట్లో కూడా ఇంకా మేము సెట్ చేయాలి. ఈ హౌస్కి వచ్చి త్రీ మంత్స్ అయిందా, జనవరిలో వచ్చాం. ఫెబ్ మార్చ్ అంటే 3 months అయ్యింది. ఇంకా సెట్ చేసుకోవాలి, టైం కుదరట్లేదు. నేను సెట్ చేయాలంటే నాకు హను చాలా కష్టమవుతుంది, హనుతో సెట్ చేయలేను. ఇంకా చంటి ఉండాలి, చంటికి కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది. సో కాబట్టి చంటికి టైం దొరకట్లే. సో ఇంకా ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఇచ్చారనమాట. ఇక్కడ నేను మ్యాట్స్, కొన్ని స్టఫ్స్ అయితే పెట్టాను. ఇది సాఫ్ట్నర్కి వేసే సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది క్యూబ్స్ లాగా ఉంటుంది. సో దీన్ని సాఫ్ట్నర్లో పెడతాం, వాటర్ సాఫ్ట్నర్లో. సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ థింగ్స్ అన్నీ, ఇవి సెట్ చేయాలి. మోస్ట్లీ ఈ 2 బాక్సులు మొత్తం మా చెప్పులే ఉన్నాయి. వెకేట్ చేసినప్పుడు చెప్పులు ఉన్నాయి, షూస్ అవే ఉన్నాయి. అవన్నీ కొంచెం మంచిగా ఒక చెప్పుల స్టాండ్ తీసుకొని సెట్ చేద్దామని ఉన్నాము. ప్రెజెంట్ అయితే ఇది స్టోరేజ్ రూమ్. ఓకే హను, బాయ్. ఐఎమ్ క్లోజింగ్ ది డోర్. క్లోజ్. సో నా ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇది 2 లైట్స్ వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ ఒకటి వైట్ వస్తుంది, ఇంకో ఆరెంజ్ వస్తుంది. వైట్, ఇవన్నీ అలారమ్స్. ఎక్కడికి పైకి వెళ్దాం పద. సో ఇట్లా ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే లివింగ్ రూమ్ ఉంటుంది కదా, లివింగ్ రూమ్ ఇటు సైడ్ వచ్చేసరికి స్టెప్స్ వస్తుంది. స్టెప్స్ ఇంకా నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదన్నా డెకరేషన్కి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఊరికే హోమ్ ఫ్రెషనర్ పెట్టా. అండ్ ఇది ఒక చిన్న ప్లాంట్, ఇది ప్లాంట్. ఇంకా ఇట్లా స్టెప్స్ అన్నమాట. సర్రా. సో ఇంకా స్టెప్స్ ఇట్లా పైకి వస్తే ఇటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది. ప్రజెంట్ చంటి అక్కడ ఆఫీస్ కాల్లో ఉన్నాడు. సో అదైతే ఇప్పుడు ఓపెన్ చేయను ఆ బెడ్రూమ్. అండ్ యాజ్ యూజువల్ మా దేవుడు, మా తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే వచ్చేస్తుంది. మమ్మీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పంపించేస్తారు. సో ఇది ఈ ఇయర్ క్యాలెండర్. సో ఇదనమాట. మా హనుగాడు అక్కడ ఏందో వేసేసి వచ్చాడు టవల్. సో ఇది స్టెప్స్. సో కింద నుంచి ఇలా వస్తే హను టవల్ ఇది వీడి వల్ల కొంచెం ప్రాబ్లం అనమాట ఈ ప్లాంట్. సో ఇలా స్టెప్స్ ఎక్కి వస్తే ఇది బెడ్రూమ్, ఇది మా బెడ్రూము.
ఇవి ఇంకా ఫిట్ చేయాలి. ఇవి ఫిట్ చేసాక కూడా ఇంకా మా చండికి టైం కుదరలే. ఇంకెక్కడ ఓకే క్లాక్ అయితే పెట్టిన. ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ 12:20 అయితే ఉంది టైమ్. ఇవి ఫిట్ చేయాలి బెడ్వి హెడ్స్ ఇంకా కుదరలా. అండ్ ఈ టీవీ వచ్చి ఓనర్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు అట్లే వదిలేసి వెళ్ళారు. సో ఇంకా మేము అది అట్లే యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇది నార్మల్ డ్రార్సే. ఇక్కడ హెయిర్ డ్రయర్, ప్యాంపర్స్, మెడిసిన్స్ అవి ఉంటాయి. ఇక్కడ సేమ్ ఏదో స్టఫ్లు అంతా ఉంటాయి. కింద బెడ్షీట్స్ ఉంటాయి అన్నమాట. నువ్వేం ఓపెన్ చెయ్యకులే. ఈ సూట్ కేస్ పెట్టడానికి ప్లేస్ లేదు, కొత్తది కొన్నాము మొన్న షాపింగ్ చేసి. అది సెట్ చేయాలి ఒక చోట. సో అదన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇది మా బాహుకి స్టడీ స్పేస్ అనమాట. వాడు ఇక్కడే హోంవర్క్స్ రాయాలన్నా ఏమున్నా ఇది స్టడీ స్పేస్. యాక్చువల్గా వాడు రూమ్ అది. ఇది ఇక్కడ చంటి ఆఫీస్ స్పేస్ పెట్టుకొని ఉండాలి. కానీ మా చంటికి ఏమంటే వర్క్ టేబుల్ సెట్ కాలేదు. 3 మానిటర్స్ ఉంటాయన్నమాట చంటికి. ఈ టేబుల్ చిన్నదైపోయింది, అందుకోసం ఇంకా ఇక్కడ ప్లేస్ సెట్ కాలేదు. కాబట్టి ఇంకా ఇది బాహుకి జస్ట్ ఫర్ హోంవర్క్స్కి ఇక్కడ ఉంటాడు. మిగతా ఆ రూమే వాడు పర్సనల్ ఆ రూమ్లోనే ఉంటాడు. ఇంకా ఇక్కడ ఊరికే కాయిన్స్ అయితే పెట్టుకున్నాం. ఇవి వచ్చి ఈ బాక్స్ అంతా చెత్త అనమాట. ఈ చెత్తని పడేద్దామంటే మా చంటి ఒప్పుకోడు. ఎందుకంటే ఈ చెత్తని పడేద్దామంటే మా చంటి ఒప్పుకోడు. ఎందుకంటే అదొక పిచ్చి. ఈ ఇట్లా ఎక్స్బాక్స్వి, ఫోన్ బాక్సులు ఇవన్నీ ఆల్రెడీ క్రాలీ హోమ్ టూర్లో నేను చూపించున్నా కదా. ఒక ర్యాక్ అంతా ఉన్నాయి. ఆ అట్టపెట్టిలే ఇవి. అక్కడ ఏదో అరేంజ్ చేశాడు, ఇక్కడ అరేంజ్ చేసుకోవాలా అట్టపెట్టిలు. పడేద్దామంటే ఒప్పుకోవట్లే. అటే ఉన్నాయి, అక్కడి నుంచి పోవట్లే అవి. అండ్ ఇది ఒక డ్రా అనమాట, వార్డ్రోబ్ లాగా. చిన్న వార్డ్రోబే. దీంట్లో మా చంటి బట్టలు ఉంటాయి. ఎట్లా అంటే అట్లుంటాయి. ప్రజెంట్ అయితే ఓపెన్ చేయను. ఎంత నీట్గా పెట్టినా, ఎవ్రీడే పెట్టినా వీళ్ళు అది గొబ్బు లేపుతారు. ఇంక ఈ డోర్ ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి ప్రజెంట్ అక్కడ ఏం పెట్టలేదు. ఇవన్నమాట. సో ఇది వార్డ్రోబ్. ఈ ప్లేస్ సేమ్ హీటర్స్. ఇది కూడా గ్యాస్ హీటర్స్ అని చెప్పా కదా. సో గ్యాస్ హీటర్సే అనమాట. బెడ్రూమ్లో ఏమంటే టీవీకి ఎక్స్బాక్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాడు. కింద ఎక్స్బాక్స్ కనెక్ట్ చేయలేదు. అండ్ బాహు బెడ్రూమ్లో మేము సపరేట్ టీవీ కూడా అలో చేయలేదు కాబట్టి ఇంకా ఎక్స్బాక్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక క్రోమ్ అనమాట, గూగుల్ క్రోమ్. కింద ఒక గూగుల్ క్రోమ్, ఈడొక గూగుల్ క్రోమ్ ఉంది. ఎవ్రీ రూమ్లో మాకు గూగుల్ క్రోమ్ ఉంటుంది. మా చంటి పిచ్చి ఆనందం. ఇంక ఇక్కడ వచ్చి బెడ్ సైడ్ డ్రా. దీంట్లో కూడా ఏం లేవు. ప్రజెంట్ అయితే నా డీజే ఉంది, ఇంకేం లేవు, ఖాళీ. అండ్ ఇక్కడికి వస్తే డోర్ క్లోజ్ చేసినామంటే ఇక్కడ ఇంకొక స్టోరేజ్ రూమ్ ఇచ్చారనమాట. బెడ్రూమ్లోనే ఇది ఒక స్టోరేజ్ రూము. సో ఇక్కడ వచ్చి మొత్తం సీసీటీవీకి మానిటర్ అవి ఉంది. సూట్ కేస్ వెనకాల ఉంటుంది సీసీటీవీ మానిటర్ అది. అండ్ రిమైనింగ్ ఇది వచ్చి డోవెట్స్. ప్రజెంట్ వింటర్ వస్తుంది కదా. సో ఇవన్నీ డోవెట్స్, బ్యాగ్స్, స్టఫ్ అనమాట. కెమెరా బ్యాగ్, టిష్యూస్, లైక్ స్టోరేజ్ రూమ్ అనమాట. మా సూట్ కేసులు అన్నీ ఇక్కడే పెట్టున్నాం. 1, 2, 3. ఇంకా అవి కొంచెం సెట్ చేసి ఆ సూట్ కేసుని దాంట్లో వేయాలి. సో ఇది స్టోరేజ్ రూమ్ అనమాట. ఇక్కడ హను బేబీ కమ్. అంతే, ఇంకా రెగ్యులర్ హ్యాంగర్. సో ఇది అనమాట. ఇది మా బెడ్రూమ్. ఇక్కడ కూడా ఉంటుంది హీటింగ్. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ సెట్ చేయొచ్చు. ఓవరాల్ హౌస్కి కింద సెట్ చేసుకోవచ్చు. సో 2 హీటింగ్స్ ఉంటుంది సెట్ చేసుకోవడానికి. ఇది మా బెడ్రూమ్, మా చిన్ని బెడ్రూమ్. డబల్ బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ ఇది వాక్వే కాబట్టి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది వాష్రూమ్. సో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట. కింద ఒక వాష్రూమ్ అండ్ ఇక్కడ ఒకటి. సో ఇది టబ్ కర్టన్. ఇది టబ్ అనమాట. షవర్. ఇది వాష్రూము. అండ్ ఇక్కడ చూసారా మై ఫేవరెట్ మిర్రర్. పెద్దదనమాట. పైన నుంచి కింద ఉంటుంది. ఫుల్ పెద్దది మిర్రర్. ఇంకా షింక్, డస్ట్బిన్ ఇంత నార్మలే. టాయిలెట్. నేను ఇక్కడ బాగుండాలని కొంచెం ఫ్రెషనర్ వాష్రూమ్కి, టిష్యూస్ అండ్ ఒక చెట్టు అనమాట. సో ఇది
పెద్ద మిర్రర్. నేను రెడీ అవ్వాలన్నా అంతా ఇక్కడే అంటే బాగా కనిపిస్తాం కదా, క్లియర్గా పెద్ద మిర్రర్స్ ఉంటాయి. సో అదనమాట ఇక్కడ మిర్రర్. అండ్ ఇటు సైడ్ బాత్రూమ్ కూడా పెద్దదే మాకు. ఇంకా ఇది హీటరే వస్తుంది హీటింగ్కి. ఇంకా ఇక్కడ కొంచెం స్టఫ్ ఉంది. ఇది లాండ్రీ ఉంది. ఇటు కూడా ఒక కబోర్డ్స్ వచ్చింది స్టోరేజ్ రూమ్. ఇటు కూడా మిర్రర్ వస్తుంది అన్నమాట. దా చలో బాహు హను పదా. సో ఇది మా వాష్రూమ్. హను 1 2 3 4 5 6 7 8 9 మా హను 1 2 3 లా మళ్ళీ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆ రూమ్ చండి కాల్ అయిపోయింది. సో ఈ రూమ్లోకి వెళ్దాం. ఓపెన్ ఓపెన్ ఓపెన్. హాయ్. సో ఇది మా బాహు బెడ్రూమ్ అన్నమాట. ఇది రూము. ఈ బెడ్కి కూడా ఇంకా హెడ్ సెట్ చేయాలి, ఇంకా సెట్ చేయాలి, అక్కడే ఉంది. సో ఇది మా బాహుది. యాక్చువల్గా సింగిల్ కాట్ ఉండాలి మా బాహుది, అది ట్రాష్కి వేసేసాము షిఫ్ట్ చేసినప్పుడు. సో వాడికి కూడా డబుల్దే బెడ్ అయితే ఉంది, కాట్ ఒకటే వేసేసాం. ఇంకా వాడి బెడ్ పక్కనే బుక్స్ ఉంటుంది. మా బాహు ఏమంటే నైట్ స్లీప్ టైం అప్పుడు బుక్స్ అయితే చదువుతాడు, బుక్స్ చదివి పడుకుంటాడు అనమాట. సో కాబట్టి పక్కన ఒక బుక్ ఉంటుంది, ఆడొక బుక్ ఉంటుంది. ఇదేదో టామ్ గేట్స్ బుక్. అండ్ అక్కడ వచ్చి వాంక్ అని ఒక బుక్, 2 బుక్స్. స్కూల్లో లైబ్రరీలో ఇస్తారనమాట వీళ్ళకి. సో వీక్లీ వన్స్ ఒక్కొక్క బుక్ తెచ్చుకొని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. కొన్ని బుక్స్ మేము తీసిస్తూ ఉంటాం. అండ్ అటు సైడ్ టాయ్స్ అన్నీ మేము పెట్టుకున్నాడు, సాఫ్ట్ టాయ్స్ ఊరికే. సో ఇది బాహు బెడ్రూము. ఇది యాక్చువల్గా మా బాహుకి ఉండాలా ఇక్కడ చదువుకోవడానికి, కానీ మా చంటి కబ్జా చేశాడు. బికాస్ కొంచెం బ్రైట్గా సన్ లైటింగ్ అంతా బాగుంటుందని మా చంటి ఇది కబ్జా చేశాడనమాట. సో ఆఫీస్ వర్క్లో ఉన్నాడు. ఇంక ఇక్కడ లిగో టాయ్స్ ఉన్నాయి, బాక్స్. ఇది అప్పుడు గిఫ్ట్ ఇచ్చాను చంటి బర్త్డేకి, హ్యాండ్ ప్రింట్స్. సో అది ఇక్కడ పెట్టుకున్నాం. ఐఫిల్ టవర్ అదిగోండి. ఇంకో గూగుల్ క్రోమ్. ఎవ్రీ రూమ్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది. వినాయకుడు అండ్ రూమ్ స్ప్రే. గూగుల్ క్రోమ్ పిచ్చి ఎక్కువ, అంటే ఒళ్ళు బద్ధకం, పిచ్చి కాదు కానీ ఒళ్ళు బద్ధకం. లేసి లైట్లు ఆఫ్ చేసేకి బద్ధకం వేసి ఇలా స్మార్ట్గా చేసుకున్నాం అనమాట. లైట్స్, టీవీ, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ వచ్చి 3 కబోర్డ్స్ ఉన్నాయి, వార్డ్రోబ్స్. వాడు ఓపెన్ చేయని అట్లా. సో అదనమాట. సో 1 2 3 వచ్చాయి. మెయిన్ ఈ హౌస్ మేము రావాలి, ఇది సెలెక్ట్ చేసుకునేది అంటే ఈ వార్డ్రోబ్స్ వల్లే. బికాజ్ ఆ హౌస్లో మాకు పెద్దగా వార్డ్రోబ్స్ అనేది లేవు, కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మా బాహు స్లిప్పర్స్ అనమాట. సో ఇది మా బాహు బెడ్రూమ్. సో ఇది ఇంకొక బెడ్రూమ్. హను, వేర్ ఆర్ యూ? వేర్ ఈస్ హను? బూ. ఇలా 3 స్క్రీన్స్ ఉంటుంది కదా, సో టేబుల్ సరిపోదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాడు. మా బాహుది స్కేట్ బోర్డ్. ఇక్కడ ఒక హీటర్. అన్ని రూమ్స్లో ఒక్కొక్క హీటర్ ఉంటుంది. ఇదే బ్యాక్ యార్డ్. ఇక్కడ కింద నుంచి చూపించా కదా వీడియో, విండో అది ఇదే. సో కింద బ్యాక్ యార్డ్ అనమాట ఓవరాల్. సో ఇంకా అటు సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి. కాల్ వస్తుంది. క్లోజ్ ద డోర్. సో అదనమాట. ఇదొక రూమ్, మా బెడ్రూమ్, బాత్రూమ్. అండ్ ఇది చంటి బాహు రూమ్. సో ఇదనమాట ఓవరాల్. సో ఇదనమాట పైన ఇది. మా
అను స్టెప్స్ దిగేది ఎట్లా అంటే ఇట్లా దిగుతాడు. వాడిది టవల్ ఆ పైన ఉంటే తెచ్చి ఇక్కడ వేసేసినాడు. ఇలా ఉంది ప్రజెంట్ మేము తీసుకున్న హోమ్. ఇదనమాట హోమ్ టూర్. ఇక్కడ ఎక్కడికి తీసుకోరప్ప బాల్ క్యాచ్. వావ్ బాల్ 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 ఎత్తుకోరా. సో ఇదనమాట మా ఓవరాల్ హౌస్. నేనేం రెడీ కూడా అవ్వాలా, నెక్స్ట్ క్యాజువల్ వ్లాగ్ లాగే పెడదాం అంటే. మోస్ట్లీ ఏమంటే నాకు పెద్దగా రెడీ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. అది ఇంట్లో ఉన్నానంటే, బయట వెళ్ళేకి ఇంకా తప్పదు కాబట్టి రెడీ అవుతాను. ఇంట్లో ఉంటే పెద్దగా రెడీ అవ్వను. మా మమ్మీ కూడా తిడుతూనే ఉంటారు. మా చెల్లి అయితే ఇంకా లండన్లో ఉన్నావు, ఇంకా ఇట్లే ఉన్నావు, స్టైల్గా రెడీ అవుతా ఉండొచ్చు కదా ఇంట్లో అని. కానీ నాకు అందుకు అంత ఇంట్రెస్ట్ రాదు రెడీ అవ్వడానికి. మా హోమ్ టూర్ మీకు గనక మా హోమ్ టూర్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి చూస్తాను. బికాస్ నేను రెగ్యులర్ వ్లాగ్స్ చేయాలంటే నాకు నచ్చదు. కాబట్టి నేను రెగ్యులర్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ పెట్టను. సంథింగ్ మేము స్పెషల్గా ఏదైనా ప్లేస్కి వెళ్ళాము, ఓకే అది మీకు చూపించాలి అనిపిస్తే ఆ వ్లాగ్స్ అయితే తీస్తాను. అందుకనే నా దగ్గర కొంచెం కంటెంట్ వీడియోస్ అనేది కొంచెం తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫ్రీక్వెంట్గా చేయకుండా. బట్ మోస్ట్లీ ఐ విల్ ట్రై. ఏమంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి బయట వెళ్ళడానికి కూడా కొంచెం కష్టం ఉంది. అంటే హను కూడా కొంచెం పెద్దగా అయితే బయట ప్లేసెస్ తిరిగితే కొంచెం వీడియోస్ తీసుకున్నా బాగుంటుంది కదా. ఇంకా హనుని రెగ్యులర్గా బయట తీసుకొని తిప్పాలంటే చాలా కష్టం. లైక్ వెదర్ అవి కాదు ప్రాబ్లమ్, వేగలేం. ఇలా నాటీ థింగ్స్ చాలా చేస్తాడు. మేనేజ్ చేయడం చాలా కష్టం వీడిని. అందుకే సగం రెస్టారెంట్లకు కూడా వెళ్ళట్లా. అట్లీస్ట్ రెస్టారెంట్లకు వెళ్తే సమ్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసి వీడియో పోస్ట్ చేయొచ్చు అనుకుంటా. బట్ వీడితో రెస్టారెంట్ అంటే ఓ మై గాడ్ చాలా కష్టము. రెస్టారెంట్కి వెళ్తే ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లేటు, గ్లాస్లో ఏదో ఒకటి పగలగొట్టే వస్తాడు అనమాట. కాబట్టి మోస్ట్లీ రెస్టారెంట్స్కి కూడా తీసుకెళ్ళాము. చాలా నాటి వీడు. సో అదనమాట మా హోమ్ టూర్. అది నా పరిస్థితి, నా సిచ్యువేషన్, వై నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనడానికి రీజన్ అది. సో మోస్ట్లీ ఏదైనా కంటెంట్ మంచిగా ఉంది అంటే పోస్ట్ చేస్తాను, కానీ రెగ్యులర్గా అయితే నేను పోస్ట్ చేయలేను. బట్ అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదనమాట మా హోమ్ టూర్. ఇది మేము రెంట్కే ఉంటున్నాం ఈ హౌస్ కూడా. యాక్చువల్గా క్రాలీ నుంచి స్లవ్కి ఎందుకు వచ్చాము అంటే స్కూల్స్ కోసం వచ్చామన్నమాట. బై ద ఎండ్ ఏమంటే మనం ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా లైక్ మన కిడ్స్ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అన్నది బిలీవ్ చేస్తాం నేను, చంటి. కాబట్టి మా బాహు స్కూల్స్ కోసం ఇక్కడికి వచ్చాము. మంచి స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కంపేర్ టు క్రాలీ. ఇక్కడ ఏమంటే ఇంకా మా బాహు ప్రెసెంట్ 5th స్టాండర్డ్, 6th క్లాస్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయరే సెప్టెంబర్లో వెళ్తాడు. సో వాడు 6th క్లాస్కి వెళ్తాడు. హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నాడు కదా. హలో ప్లీజ్ హను, ఇలానే ఉంటుంది. అందుకే నేను సగం వీడియోస్ తీయింది కూడా అందుకే. వీడియోస్ తీస్తానంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ నేను కొంచెం సైలెంట్గా ఉండే చోట ఇవ్వాలి. ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నాకు హను అస్సలు. ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడికి మళ్ళీ వచ్చేసాడు. సో అదనమాట పరిస్థితి. బాహు హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్స్ మంచిగా చదివించాలి అనేసి ఇక్కడికి వచ్చాము. క్రాలీలో స్కూల్స్ అయితే అంతగా లేవన్నమాట, లైక్ తక్కువ, అంత అనిపించాల. ఇక్కడ ఏమంటే మనకు మోస్ట్లీ మన ఏషియన్ కమ్యూనిటీ అనమాట ఎక్కువ. ఈ స్లవ్లో ఏషియన్స్ ఎక్కువ. సో స్కూల్స్ కాంపిటీషన్ కానీ ఎడ్యుకేషన్ సిలబస్ ఎవ్రీథింగ్ కొంచెం మనలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికైతే వచ్చాము. వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగుండాలి కాబట్టి, మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కాబట్టి ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకు స్లవ్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట, క్రాలీ నుంచి స్లవ్కి. అదే రీజన్.
ఇంకా ఇమీడియట్లీ ఓన్ హౌస్లో అనేది ఇంకా మేము అంతవరకు సెట్ కాలేదు. బికాజ్ తిరుపతిలో హౌస్ కొన్నాం కదా, తిరుపతిలో హౌస్ అవన్నీ కొంచెం 1 year కదా అయ్యింది. మాట్లాడిరా. తిరుపతిలో హౌస్ కొన్నాం కదా, సో ఇంకా 1 year అయ్యింది. ఇట్లా ఉంటుంది, అందుకే సగం ఇదొక రీజన్ నేను వీడియోస్ పోస్ట్ చేయను. బీ క్వైట్. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. హౌ ఆర్ యూ? Hello guys. Hi guys. Tie your hands. Yay. So అందుకోసం స్లోగా ప్లీజ్ అను. సో ఇంకా ఓన్ హౌస్ కొనాలంటే కొంచెం ఇనిషియల్ అమౌంట్ అవన్నీ ఉండాలి కదా, డిపాజిట్. ప్లీజ్ అమౌంట్ అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఓన్ హౌస్ ఇంకా ప్రెజెంట్ అయితే ఏం ప్లాన్ చేయలే ఇంకా. సో అందుకు ఇది రెంట్ హౌసే. సో ఎలా ఉంది అనేది చెప్పండి మీరే. ఇట్లా ఉంటుంది. వెరీ డిస్టర్బెన్స్, వెరీ నాటీ ఫెలో. అస్సలు వినడు, చాలా అతి. మా బాబుతో కంపేర్ చేస్తే వీడు చాలా అతి, అస్సలు వినడు. బాయ్, అక్కడే ఉండు, నేను క్లోజ్ చేస్తాను డోర్. సో అదనమాట, అలా ఉంటుంది నా పరిస్థితి వీడియోలు తీయాలంటే. ఇంకోటి ఏమంటే ఏమైనా వీడియోస్ తీయాలంటే నేను అసలు కనిపించట్లే వీడియోస్లో. ఏమైనా సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, ఏమైనా చూపించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అన్నట్లు అంటే మా చంటి వీడియో తీయాలి. మా చంటిని వీడియో తీయి అన్నామంటే ఎక్కడ లేని కష్టం చంటికి. చంటి ఎంజాయ్ చేయాలి అన్నట్లుంటాడు. ఏదైనా బయట ట్రిప్స్కి వెళ్తే వీడియోలు తీసుకుంటా ఉండలేను అంటాడు. సో కాబట్టి కొన్ని ఉంటాయి కదా కాన్సిక్వెన్సెస్, ఇంకా వీటి వల్ల రెగ్యులర్గా పోస్ట్ చేయలేకుండా. బట్ మోస్ట్లీ ఐ విల్ ట్రై. ఇంక ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అట్లీస్ట్ ఇదొక ప్రొఫెషనల్ లాగా పెట్టుకొని, జాబ్ లాగా అనుకొని పోస్ట్ చేయాలి వీడియోస్ అని అయితే ఫిక్స్ అవుతున్నా. సో మేబీ హోప్ఫుల్లీ ఈ హోమ్ టూర్ తర్వాత మంచిగా వ్యూస్ వస్తే, మంచి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే అదొక బూస్టప్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ రారు, ఇంక్రీజ్ అవ్వరు. సబ్స్క్రైబర్స్ రావట్లే కదా, ఏం చేసినా ఏముందిలే అన్నట్లు అయిపోతున్నాము. సో అదొక అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏముందిలే అన్నట్లు. కాబట్టి ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అదనమాట నా పరిస్థితి, సిచ్యువేషన్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంత అడుగుతున్నారు కదా, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. హలో. సో ఇదనమాట మా హోమ్ టూర్. ఓవరాల్గా ఏదన్నా బోర్ కొట్టా, సోది చెప్పాను అనిపిస్తే మాత్రం ప్లీజ్ సారీ. అండ్ ఆ పోర్షన్ వరకు స్కిప్ చేసి లాస్ట్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసేయండి, లైక్ కూడా చేసేసేయండి. అదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక మా హోమ్ టూర్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద notifications. Thanks for watching. Bye. See you soon. Say bye. Bye. Flying kiss. Mummy కాదు, flying kiss. Bye.